మాను మది మాను మది టైం చూడు, ఆకలేస్తోంది. ఆకలి. పోయిన సండే నేనే కదా ఉంటాను, ఈ సండే నువ్వు వండు. ఈ ఒక్క సండే నువ్వు వండొచ్చుగా. నాకు భయంకరంగా తల పేలిపోతుంది. ఏయ్, ఏయ్, ఏయ్. ఈ యాక్టింగ్లు నా దగ్గర చేయకు. నీ నాటకాలు నాకు బాగా తెలుసులే. ఇప్పుడు ఎవరు వండాలి? చోటు. సరిగ్గా చేయరా. ఏం కట్ చేస్తున్నావు నువ్వు? నువ్వు వచ్చి కట్ నార్మల్గా కట్ చేయి. ఎవరు? నేనా? నేను చేయను. నేనంతా కట్ చేయను బా. ఓయ్, గోల్. చంపేస్తానరా నిన్ను. మ్యాచ్ చూడిస్తున్నాడా? ఏంటి నీకు ఇప్పుడు? ఏయ్, ఇప్పుడు ఎందుకు టీవీ ఆఫ్ చేసావు నువ్వు? ఏం మాటలు మాట్లాడుతున్నావు? నీకు చోటు కంటే మ్యాచే ముఖ్యమైతే దాన్నే పట్టుకొని ఏడు. టీవీ వేసి చూడరా, అప్పుడు ఉంది నీకు. మోహన్ చూడు, మోహన్. 90 days ఎలా వెళ్ళిందో కూడా తెలియలేదు. మనం ఫ్రెండ్స్ మనతోనే ఉంటే లైఫ్ ఇలాగే సాగితే బాగుంటుంది కదా. బానే ఉంటుంది, కానీ అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. వాళ్ళకి లైఫ్, కెరియర్ అంటూ చాలా ఉన్నాయి కదా, అదేగా ముఖ్యం. మన ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళకి నచ్చినట్టే లైఫ్ దొరకాలి. అదే నా కోరిక. అందరికీ అదే ఆశ, కానీ మనం ఆశపడి ఏమైనా జరుగుతాయా ఏంటి? జరిగితే బాగుంటుంది. మనం నేను చాలా సంతోషంగా ఉన్నాను. నన్ను ఎక్కడికైనా బయటికి తీసుకువెళ్ళు. వెళ్దాం. షూర్. ఓకే, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుందామా? ఓకే. ఏంటి ఏంటి కొత్తగా శారీ అంతా? బాగుంది కదా? బాగుంది. కార్ తాళం చూసావా? మనం ఈరోజు కార్ వద్దు, నా స్కూటీలో వెళ్దామా? ఓకే. ఏ, ఆ రోజు ట్రూత్ ఆర్ డేర్ ఆడుకుంటున్నప్పుడు నీ ఫస్ట్ క్రష్ గురించి చెప్పావు కదా? అవును. ఎవరది? నీకెందుకురా? ఆ రోజు ఇంపార్టెంట్ అయిన కాల్ వచ్చిందని నేను బయటికి వెళ్ళిపోయాను, అందుకే వినలేదు. చెప్పు. ముందు రోడ్డు సరిగా చూసి బండి తోలండి. టైం వచ్చినప్పుడు నేను చెప్తాను.
ఏ ఇంతగా అడుగుతున్నాను కదా ఇప్పుడైనా చెప్పొచ్చు కదా. గొడవ వచ్చేసింది, లోపలికి వెళ్ళి దేవుడిని మొక్కుతావరా. మ్మ్. బాబా, నీకు బాగా తెలుసు నా లైఫ్లో ఏ ఒక డెసిషను నిన్ను అడగకుండా నేను తీయను. ఇంతవరకు నా లైఫ్లో అన్ని ముఖ్యమైన స్టేజెస్లోనూ ఏ ఒక డెసిషను నీ మీద నమ్మకంతో మాత్రమే చేశాను. నాకు ఈ రోజు వరకు నాకు జరిగిన అన్ని బాధలు నాకు నువ్వు నేర్పించే పాఠంగానే నేను తీసుకున్నాను. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఏ నిమిషంలోనూ నువ్వు నన్ను వదిలేవు అని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నా జీవితంలో మనోని నువ్వు ఎందుకు తిరిగి పంపించావని నాకు తెలీదు. మనో అంటే నాకు చాలా ఇష్టం. పిచ్చోడు. వాడి మనసులో నేనే ఉన్నానని నాతో ముందే చెప్పుంటే ఇలాంటి విషయాలని నా జీవితంలో అసలు జరుగుండేవే కాదు. అది కూడా కరెక్టే. అందరికీ నచ్చినట్టు ఎటువంటి కష్టమూ లేకుండా జీవితం దొరికేస్తే ఇంకా భగవంతుడని నిన్ను వెతుక్కుంటూ ఎందుకొస్తారు? అందుకని నువ్వు నాకిచ్చిన బాధలన్నీ నా జీవితంలో జరిగిన పాఠంగా నేను తీసుకుంటాను. కొన్ని విషయాలు అవిగా దొరుకుతాయి, కొన్ని విషయాలు మనం అడిగితేనే దొరుకుతాయి. అందుకని ఈరోజు నా మనసులో ఉన్న విషయాన్ని మనో దగ్గర నేను అడగబోతున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా అని. వాడు ఏ నిర్ణయం తీసుకుంటాడో అది నువ్వు నాకు చెప్పినట్టు తీసుకుంటాను. మనో, మనో, మ్మ్. ఒక 10 నిమిషాలు ఇక్కడే కూర్చుని వెళ్దామా? మ్మ్. మ్. హలో, చెప్పు ప్రియా. రే, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? లేదు, ఫ్రెండ్స్తో ఇక్కడ బయటకు వచ్చాను. బేబీ, నీకొక సర్ప్రైజ్. ఏంటి? నెక్స్ట్ వీక్ నేను ఇండియా వస్తున్నాను. నెక్స్ట్ వీకా? నెక్స్ట్ వీకా? ఏంట్రా షాక్గా అడుగుతున్నావు? లేదు, సడన్గా ఫోన్ చేసి నెక్స్ట్ వీక్ వస్తానని చెప్తున్నావు కదా, అందుకే. ఏరా, 1 ఇయర్లో ఏదైనా అమ్మాయిని చూసుకుని సెటప్ చేసేసుకున్నావా? చీచీ. మరి ఇంకేంటి? ఓకే, రా. పెళ్లి చేసుకుంటున్న అమ్మాయిని ప్రేమగా పిలవరా. కొంచెం కూడా ఎగ్జైటింగే లేదు నీ పిలుపులో. వచ్చిన తర్వాత చెప్తాను. నెక్స్ట్ వీకేగా వస్తున్నావు? అవును. ఎప్పుడు? ఏ ఫ్లైట్? ఏ టైంకి దిగుతున్నావు? అవన్నీ నీకెందుకు? లేదు, ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకోవడానికి. నేనే వస్తానురా. నువ్వే వస్తావా? ఎక్కడికి? నీ ఫ్లాట్కే. ఏంటి, నా ఫ్లాట్కా? అవును.
2 డేస్ నీతోనే ఉండి తర్వాత కోయంబత్తూరు వెళ్తాను. అమ్మాయి నాన్నతో 2 రోజులు ఆగొస్తానని చెప్పాను. అప్పటి వరకు మనిద్దరం జాలీగా ఉండొచ్చు. ఓకేనా? ఇల్లేది సెట్ చేసి నీట్గా లేదు, అందుకే చూస్తున్నా. ఎలా లేదన్నా నువ్వు చెత్తగానే ఉంచుకుంటావు. పర్వాలేదు, నేను అడ్జస్ట్ అవుతా. ఓకే ఓకే సరే రా. ఓకే, లవ్ యూ. ఓకే. ఓకేనా? ఏంటి లవ్ యూ అని చెప్పకుండా ఓకే అంటున్నావు? లవ్ యూ లవ్ యూ. నాకెక్కడో కొడుతోంది, వచ్చి చూసుకుంటానులే. లవ్ యూ, బాయ్.